హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్ విత్ ప్రశాంత్. అండ్ టుడే టాపిక్ ఏంటంటే మనకి యాడ్స్ బజార్ గురించి ఇంతకుముందు సెకండ్ వీడియో చేస్తా అని చెప్పాను కదా. వీడియో ప్రాసెస్ ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో అదైతే ఈరోజు చెప్తాను అనమాట. సో నేను ఈరోజు అయితే డేట్ అయితే చూసుకోవచ్చు, 29th జూలై. ఓకేనా. సో ఈరోజు యాడ్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు. సో యాడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత విత్డ్రా పెడదాం. ఓకేనా. సో ప్లే చేసిన తర్వాత జస్ట్ ఒక 15 సెకండ్ వస్తుంది ఫర్ యాడ్. సో జస్ట్ ఇట్లా వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకి 1 by 1 కంప్లీట్ అయిపోయింది. సో అలా 50 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ యాడ్ అనమాట. సో ప్లే చేయండి. సో నేనైతే యాడ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నా. సో లాస్ట్ యాడ్ అనమాట. సో యాడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసేసి విత్డ్రా పెడతా. ఓకేనా. ఓకే, యాడ్స్ అయితే అయిపోయినాయి. ఓకే, సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో నా దాంట్లో వచ్చేసి టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ 1094 రూపీస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇక బ్యాంక్ అని చెప్పేసింది కదా, ఈ బ్యాంక్ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఎంటర్ ఐఎఫ్సి కోడ్ అని చెప్పేసింది కదా. సో ఇక మీ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేస్తే ఇక్కడ బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము అండ్ సో ఈ రెండు అయితే ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో ఇక మనం ఒకటి అంటే మనం ఫస్ట్ అయితే ఐఎఫ్సి కోడ్ ఇచ్చుకోండి. సో అక్కడ ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది తీసేసుకునేది. సో ఓన్లీ ఇక్కడ మన ఈ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే సరిపోయింది. సో ఎంటర్ చేసేసి కంటిన్యూ కొట్టండి. ఓకేనా. సో నేనైతే ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో నేను ఇక్కడైతే ఐఎఫ్సి కోడ్ అనేది ఇస్తున్నా. సో ఆటోమేటిక్ తీసేసుకునేది మన డీటెయిల్స్. ఓకేనా. సో మీరే చూసారు కదా. సో ఆటోమేటిక్గా మన అకౌంట్ డీటెయిల్స్ అయితే తీసేసుకుంది. సో ఇప్పుడు మన అకౌంట్ నెంబర్ యాడ్ చేద్దాం. సో నేను ఇక్కడైతే అకౌంట్ నెంబర్ ఇస్తున్నా. సో అకౌంట్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ కొడుతున్నా. ఓకేనా. ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, నా అకౌంట్ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయి యాడ్ చేసిన అనమాట. ఒకసారి చూపిస్తాను. సో బ్యాంకింగ్లోకి వచ్చేసింది. చూడండి, ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్లోకి రండి. హోమ్లోకి వచ్చేసి మనం ఇప్పుడు విత్డ్రాల్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్. ఓకే. సో యువర్ అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 1094 రూపీస్. సో ఇక సెలెక్ట్ అమౌంట్ అని చెప్పేసింది కదా, సెలెక్ట్ అమౌంట్ అని క్లిక్ చేయండి. సో ఇక నేనైతే 900 రూపీస్ పెడుతున్నాను ఈరోజు. సో 900 క్లిక్ చేసేసి నేనైతే కంటిన్యూ కొడుతున్నాను. ఓకేనా. సో కంగ్రాచులేషన్స్, విత్డ్రాల్ అమౌంట్ 900 రూపీస్. సో నేను పెట్టిన టైం అయితే చూసుకోవచ్చు ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి మనకి 11:40 అయింది టైం వచ్చేసి. సో చూద్దాం ఏ టైంకి వస్తుందో. అండ్ ఇక్కడ వచ్చేసి విత్డ్రాల్ హిస్టరీ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ హిస్టరీలో క్లిక్ చేయండి. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి పెండింగ్లో ఉందన్నమాట. ఓకే. సో నేను ఒకసారి ఇది ఏ టైంకి వస్తుందో మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గాయస్. హలో గాయస్, ఇంతకుముందు నేను చెప్పాను కదా విత్డ్రాల్ నోటిఫికేషన్ వచ్చిన మీకు అండ్ వీడియో మళ్ళీ చేసి చూపిస్తాను అని చెప్పేసి. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు 810 రూపీస్ వచ్చినాయి అనమాట. సో నేను మార్నింగ్ పెట్టిన విత్డ్రాల్ అయితేనేమో 900 రూపీస్. మనకి ట్యాక్స్ కట్ అయ్యి మనకు వచ్చేసి 810 రూపీస్ వచ్చినాయి అనమాట. ఓకే, ఒక్క నిమిషం మీకు చూపిస్తా. సో ఈ నోటిఫికేషన్ చూసారు కదా. సో తీసేస్తున్నా. ఓకేనా. నాకు 900 రూపీస్ కదా, 900 రూపీస్ మనం మార్నింగ్ విత్డ్రాల్ పెట్టినాం. అండ్ 10% ట్యాక్స్ కదా, 90 రూపీస్ పోయినాయి అన్నమాట. ఓకేనా. -90 చేద్దాం. సో 810 రూపీస్ అయితే మనకైతే అకౌంట్కి వచ్చింది అనమాట. ఓకేనా. ఒకసారి నా అకౌంట్కి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో నాది యాడ్స్ బజార్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఓకేనా. అండ్ విత్డ్రాల్ ఆప్షన్లోకి వచ్చండి. అండ్ ఇక్కడ హిస్టరీలోకి వచ్చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పేడ్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఓకేనా. సో ఇది గాయస్ ప్రాసెస్ వచ్చేసి. సో ఇంకెవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోండి. సో ఈ టాపిక్ అవుతుంది. థ్యాంక్స్ గాయస్. అండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అయ్యి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో చేయండి. సో నేను గైడ్ చేస్తున్నాను మళ్ళీ. ఓకేనా.
బాయ్ ఫ్రెండ్స్.